తన్ను తాను రక్షించుకోలేకపోయాడని సిలువలో నువ్వు దేవుని కుమారుడివైతే నిన్ను నేను రక్షించుకొని మమ్మును కూడా రక్షించమని మాట్లాడాడు. అలాగని ఈ లోకంలో ఉంటున్న ప్రజలు కూడా అనేక మంది దేవుడు మరణమైపోయాడేమని మాట్లాడుకుని ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని వాక్యములో మనం పరిశీలన చేసి చూద్దాం. ప్రభువు నిస్సహాయకుడిగా మరణించలేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు నిస్సహాయకుడిగా ఆయన మరణించలేదు. ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానము అన్నీ మనము ధ్యానించి చూసినట్లయితే చాలా మర్మములతో కూడుకున్న అనుభవాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఇస్కరియోతు యోధ అంటే స్తుతి. 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ ప్రభువుని వారికి అప్పచెప్పినప్పుడు ప్రభు తనతో మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధ వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కత్తులను గుదియలను పట్టుకొని వచ్చినప్పుడు యోధ అంటే స్తుతి అని అర్థం. యేసు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి యోధ ఆయనను అప్పగించువాడు. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి. దేవునికి స్తోత్రం. చూసారా, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన మాత్రమే యేసు అని వారికి చెప్పాడు. ఎవరితోటి? ప్రధాన యాజకులకి జనసమూహములకును చెప్పాడు. అయితే చదువుదాం. ఆయన పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఈయన పేరు పేతురు. యేసు ప్రభుని ఎప్పుడైతే పట్టుకున్నారో, ఎప్పుడైతే బంధిస్తూ ఉన్నారో, పేతురు వచ్చి ఏం చేశాడంటే ప్రధాన యాజకుడిని కొట్టి మల్కు అనే ఒక సైనికుడి చెవిని ఏం చేశాడంటే తెగ నరికేశాడు. ఆ పేతురుతో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడంటే, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు.
దేవునికి స్తోత్రం. చూసారా, ప్రభువు ఆ పేతురుతో చెప్తూ ఉన్నాడు. అందుకు ప్రభువు నిస్సహాయకుడిగా మరణించలేదు. ఆ పేతురుతో చెప్తూ ఉన్నాడు, పేతురు ఇదిగో నీ కత్తి నీ వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే ఏమైపోతాడట, నశించిపోతాడు. అందుకు నీ కత్తి వరలో పెట్టు, వరలో పెట్టని చెబుతూ ఆ పేతురుతో ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ సమయమున నేను నా తండ్రిని కొనని లేననియు వేడుకొనిని ఎడల ఆయన 12 శ్రాన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొనిచున్నావా? దేవునికి స్తోత్రం. చూసారా, ఒకవేళ నా తండ్రిని నేను వేడుకొనలేను, కానీ వేడుకొన్న సమయం ఇది కాదు. ఒకవేళ నా తండ్రిని నేను వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడట, 12 వ్యూహముల గల దేవదూతల సమూహాన్ని పంపించగలడట. ఒక వ్యూహము అంటే ఎంతంటే 6000 అంట. ఒక వ్యూహం ఎంత? 6000. అంటే 12 వ్యూహములు అంటే 12 ఆరుల 76,000 దేవదూతలని దేవుడు ఏం చేస్తాడు, పంపిస్తాడు. 12 ఆరుల 72, 72,000 దేవదూతలను ప్రభు ఏం చేస్తాడట, పంపిస్తాడని ఎవరితో చెప్తూ ఉన్నాడంటే పేతురుతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ప్రభువు నిస్సాయకుడిగా ఆయన మరణించలేదు. ఒకవేళ వేడుకొని ఎడల 72,000 దేవదూతలని ప్రభు ఏం చేస్తాడట, ఆ యొక్క తండ్రి తన కుమారుడి నిమిత్తం పంపించగలడట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కుమారుడు వేడుకుంటే తండ్రి సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు, కానీ ఆ సమయములో తన తండ్రిని కుమారుడు ఏం చేయలేదంటే వేడుకొనలేదు. దేవునికి స్తోత్రం. మీరు చూడాలి, నా వైపు చూడాలి, కళ్ళు మూయకూడదు. 72,000 దేవదూతలను పంపింది. అందుకు ప్రభువు నిస్సాయి స్థితిలో ఆయన మరణించలేదు. తన బలహీనతల వలన ప్రభువు మరణించలేదు. తన బలహీనతల వలన ప్రభు ఏం చేయలేదంటే మరణించలేదు. చాలామంది ఏమంటారంటే, నాకు వచ్చిన బలహీనతను బట్టి నేను మరణమైపోయాను, నాకున్న రోగమును బట్టి నేను మరణమైపోయాను, నాకున్న వ్యసనమును బట్టే నేను మరణమైపోయాను, నాకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టే నేను తట్టుకోలేక ఏం చేశానంటే ఉరిపోసుకున్నాను, నాకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టే, సమస్యలను బట్టే నేనేం చేశానంటే నా ప్రాణాన్ని నేనే తీసుకున్నానని చెప్పుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు తన బలహీనతలను బట్టి ప్రభు ఏం చేయలేదంటే మరణించలేదు. దేవునికి స్తోత్రం. అందుకు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచు ఉన్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువు తన బలహీనతల వలన ఆయన మరణించలేదు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, ఆ ప్రాణమును మరలా నేను తీసుకొనుటకు కూడా నాకేం కలదు, అధికారము కలదు. నా అంతట నేనే నా ప్రాణాన్ని చేశాను, పెట్టాను. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభు తన బలహీనతల వలన ఆయన ఏం చేయలేదంటే మరణించలేదు. దేవునికి స్తోత్రం. నా అంతట నేనే ఆ ప్రాణాన్ని పెట్టాను, ఇదిగో నా అంతట నేనే మరలా ప్రాణాన్ని నేను తీసుకొనగలను. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభు యొక్క తన మరణానికి కారణము ఏమిటి అంటే మన పాపములే
మన పాపములే ప్రభు యొక్క మరణానికి కారణము. దేవునికి స్తోత్రం. అవునా కాదా? మనం చేసిన పాపములే ప్రభు యొక్క మరణానికి కారణం. అందుకు పాపికి బదులుగా మారిన క్రీస్తట. పాపికి ఏం చేశాడట? బదులుగా మారిన క్రీస్తు. మన పాపముల కొరకు ఆయన ఏమి అవ్వవలసిందంటే ఆ మరణము అవ్వవలసింది. తన మరణానికి కారణము ఎవరు అంటే భూమి మీద ఉంటున్న మానవుడు మాత్రమే. ఎందుకంటే మానవుడు పాపము వలనే మానవుడు నశించిపోతాడని ప్రభు ఏం చేశాడంటే, మానవుడు నశించిపోయి అగ్ని ఆరదు, పురుగు చావదనే స్థలములోకి వెళ్ళకూడదని మన పాపముల నిమిత్తము ప్రభువే ఏం చేశాడంటే పాపికి బదులుగా మారిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపము చేసెను. దేవునికి స్తోత్రం. ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనగా మనం ఆయన యందు ఏం కావాలంటే, పాపి అయిన మనుషుడు ఏం కావాలంటే దేవుని నీతి అగునట్లు, మనము దేవునికి నీతి అగునట్లు పాప మెరుగుని ఆయన మన కోసము పాపముగా చేశాను. అందుకే మన పాపముల బట్టి వింటున్నారా? మన పాపమును బట్టి దేవుడు ఏమయ్యాడంటే మరణమయ్యాడు. ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో ఏమయ్యాడంటే మన పాపమును బట్టే. ఎందుకంటే దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి మనం పొందుకోవాలని, పాపులమైన మనము పరిశుద్ధులుగా ఉండాలని, పాపులమైన మనము పవిత్రులుగా ఉండాలని, పాపులమైన మనము దీవించబడిన వారముగా ఉండాలని, పాపులమైన మనము అనేక మందికి ఆశీర్వాదకారముగా ఉండాలని దేవుని నీతి అగునట్లు ప్రభువైన యేసుక్రీస్తు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అందుకే తన మరణానికి కారణం ఎవరు అంటే మన పాపములే. ప్రభువైన యేసు క్రీస్తుకి మరణమునకు కారణం. మనం ఏం కలిగి ఉండాలంటే నీతి దేవుని నీతి కలుగునట్లు అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసం ఏమైపోయాడంట? పాపముగా చేసెను. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములే ఆయన్ని సిలువ వేశాయి. మన అతిక్రమములే ఆయన్ని సిలువ మీదకు తీసుకొచ్చాయి. మనం ఆడుతున్న అబద్ధములే ఆయన సిలువ మీదకు తీసుకొచ్చాయి. 53వ యెషయా గ్రంథం 53:12 వచనం చూద్దాం. 53:12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. యాలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. చూసారా? ఎవరి పాపములట? ఇక్కడ కూడి ఉన్న మన పాపములే కాదు, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి స్తోత్రం. చూసారా?
మొదటిగా భూమి మీద ఉంటున్న మానవుడు ఏమవ్వాలంటే దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం ఏమైపోయాడు? పాపముగా చేశాను. రెండవది ఏమిటంటే అనేకులు పాపమును భరించుచు, అంటే భూమి మీద ఉంటున్న సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసములో ఉంటున్న వారు ఎలాంటి వ్యక్తులైనప్పటికీ, ఎటువంటి పాపముతో ఉన్నప్పటికీ, వారు శాపముతో ఉన్నప్పటికీ, వారు అతిక్రమములతో ఉన్నప్పటికీ, దోచుకుని వారైనప్పటికీ, దుర్మార్గులైనప్పటికీ, అవినీతి పరులైనప్పటికీ, అక్రమకారులైనప్పటికీ, వ్యభిచారులైనప్పటికీ, దొంగలైనప్పటికీ, అబద్ధికులైనప్పటికీ, భూమి మీద ఉంటున్న అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు. వారిని గూర్చి కూడా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడట? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయన పాపముగా చేశారు. అనేకులు పాపమును గురించి భరించుచు తిరుగుబాటు చేస్తున్న వారిని, ఎవరిని గురించి? తిరుగుబాటు చేస్తున్న వారిని గురించి ప్రభువే ఏమైపోయాడంటే విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ అనేకులు పాపములు ఏం చేశాడంటే ఆయన భరించుచు. అందుకు ప్రభువునందుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నీ తగునట్లు అవటానికి ప్రభువే నీ పాపాన్ని, మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మన భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మనకు కలుగుతున్న అవమానాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అనేకులు పాపమును గూర్చి భరించుతూ తిరుగుబాటు చేస్తున్న వారిని గురించి ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒకటవది దేవుని నీతి అగాలట మనుషులు. రెండవది అనేకులు పాపమును గురించి తిరుగుబాటు చేస్తున్న వారికి ప్రభు రెండవదిగా ఏం చేస్తూ ఉన్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మూడవది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 చూద్దాం. ఆత్మలు గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. దేని నుంచట? ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడట? విమోచించెను. దేవునికి స్తోత్రం. అంటే మనలో పాపమే కాదు, ఇంకా ఏముందట? దోషము ఉన్నది. దోషమే కాదు, మనలో ఇంకేముందట? మన మీద శాపము కూడా ఉన్నది. అందుకు మన శాపమును బట్టి చూసారా, క్రీస్తు మన కోసం శాపమైన మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మాను మీద వ్రేలాడిన ప్రతివాడట ఏమై ఉన్నాడట? శాపగ్రస్తుడై ఉన్నదట. చూసారా, శాపగ్రస్తుడు. ఆ శాపం ఉంటే, ఆ దోషం ఉంటే నీ కుటుంబం ఏమవదు, నీవు ఏమవంటే వర్ధిల్లవు. అందుకు ఆ దోషమును, ఆ శాపమును, ఆ పాపమును ఆయన మీద వేసుకొని ప్రభు ఏమైపోయాడంటే మన నిమిత్తం క్రీస్తు మన కోసం శాపమై
శాపమై మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును కూడా ఏమవుతుండట, శాపగ్రస్తుడైపోతూ ఉన్నాడట. అందుకు నీ శాపం పోవాలంటే, నీ పాపం పోవాలంటే, నీ దోషం పోవాలంటే ప్రభువైన యేసు క్రీస్తు నీ పితరుల దోషమును శాపమును ఎక్కడంటే ఆ కలువరి గిరిలో ఆ అడ్డుకర్ర మీద, నిడువు కర్ర మీద ఆయన శాపగ్రస్తుడు. ఏ పాపము ఎరిగిన ఆయన, ఏ దోషము లేనివాడు, ఏ కపటము లేనివాడు, ఏ శాపము లేనివాడు, మనుషులో ఉన్న శాపమును పోవటానికి ప్రభువే శాపగ్రస్తుడిగా సిలువు మీద ఏమైపోయాడు, మారిపోయాడు. అందుకు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. శాపం ఎలాగ ఉంటుందో చూడండి. ద్వితీయోపదేశకాండం 21-23వ వచనం. అతడి శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు, వేలాడదీయబడినవాడు. చూసారా, ఆ సిలువు మీద మ్రాను మీద వేలాడబడిన వాడట దేవునికి ఏమై ఉన్నాడట, శాపగ్రస్తుడై ఉన్నాడంట. ఆయనలో శాపం ఉందా? ఆయనలో పాపం ఉందా? ఆయనలో దోషం ఉందా? ఆయనలో ఏ నేరమైనా ఉందా? లేదు. నీ శాపమును తీయటానికి, నీ దోషమును తీయటానికి, మన పాపములను భరించటానికి, మనము నీతి పొందుకోవాలని, మనం పరిశుద్ధతతో జీవించాలని, ప్రభు యొక్క రాకడ వరకు ప్రభు సన్నిధిలో నీతిమంతులమై నిందారహితులమై మనము జీవించాలని, పరలోక రాజ్యానికి వారసులము కావాలని ప్రభు అయిన యేసు క్రీస్తు మ్రాను మీద వేలాడబడిన వాడు ఏమై ఉన్నదంటే, శాపగ్రస్తుడై ఉన్నదంట. అతడు ఎంతవరకు ఉండకూడదంట, రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రయలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న నీ దేశమును నీవేం చేయకూడదట, అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని ఏం చేయాలట, పాతి పెట్టాలట. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభు తన బలహీనతలను బట్టి ప్రభువు మరణించలేదు, నిస్సహాయకుడిగా ప్రభువు మరణించలేదు. అలా నిస్సహాయకుడిగా మరణించాడేమో అనుకొని పేతురు తన వరలో ఉన్న కత్తి తీసి మలుక్కు అనే సైనికుడి చెవిని ఏం చేశాడు, తెగ నరికాడు. తనతో పేతురుతో కూడా ప్రభు మాట్లాడాడు. నా తండ్రిని నేను వేడుకొని ఎడల 12 వ్యూహముల సేనా దేవదూతలని ఆయన పంపించగలడు. పేతురు, నేను నిస్సహాయకుడిగా నేను మరణించలేదు. రెండవది, బలహీనతలను బట్టి ప్రభువు మరణించలేదు. మనుష్యుల పాపమును బట్టి, మనుషుల దోషములను బట్టి, మనుషులో ఉన్న శాపమును బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు మరణించాడు. ఎక్కడంటే ఆకాశమునకును భూమికి మధ్యలో ఆ కలువరి సిలువలో ప్రభు మరణించాడు. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ పాపము నుంచి, ఆ దోషము నుంచి, ఆ శాపము నుంచి విడుదల చేయటానికే నిన్ను నన్ను ఇదిగో అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. దేవునికి స్తోత్రం. చాలు. చూసారా, ఎవరి కృపట?
తండ్రి అయిన దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఏమనుభవించాడట? మరణము అనుభవించాడంట. అంటే అనుభవించడం అంటే ఏంటంటే రుచి చూచాడట మరణాన్ని. నువ్వేం రుచి చూచావు? మనమేం రుచి చూస్తాం? మన ఇంట్లో వండుతున్న ప్రతి వంటలో కూడా స్త్రీలు ముందుగా ఏం చూస్తారో రుచి చూస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు, అనేకుల పాపమున కొరకు, అనేక మంది దేవుని నీతి అగును కొరకు, అనేక మంది శాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తే ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించాడు. ఆయన మరణము అనుభవించాడు. అందుకు ఆ మరణాన్ని ఆయన రుచి చూచాడు. ఆ మరణపు ముళ్ళును ఆయన మరణాన్ని మిరింగాడు. ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనములో కూడా ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. మన పాపమైన విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. దేవునికి స్తోత్రం. చూశారా? మన పాపముల నిమిత్తం నీ తల్లి, నీ తండ్రి, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, నీకు తెలిసిన వారు నీ పాపం పోవాలంటే ఇదిగో ఇది చేస్తే బాగున్ను అని నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండరు. నీకు ఆలోచన ఇచ్చేవారు చాలామంది ఉండొచ్చు పాపం పోవాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనము పాపం విషయములో ఏమైపోయామంటే చనిపోయి భూమి మీద ఉంటున్న ప్రతి మానవుడు కూడా, ప్రతి సహోదరి కూడా, ప్రతి సహోదరుడు కూడా, ప్రతి యవనస్తుడు కూడా, కౌమార్యములో ఉంటున్నవారు కూడా, వృద్ధాప్యములో ఉంటున్నవారు కూడా పాపం విషయములో మనం ఏమైపోవాలంటే చనిపోవాలట. పాపం విషయంలో చనిపోయి నీతి విషయమై మనం ఏం చేయాలంటే జీవించినట్లు. మనం పాప విషయంలో చనిపోవాలని, నీతి విషయంలో జీవించాలని ఆయనే తానే తన శరీరమందు మన పాపములను ఏం చేశాడట? మ్రాను మీద మోసుకొనెను. దేవునికి స్తోత్రం. తన మరణానికి కారణము ఎవరో? తన మరణానికి కారణం ఎవరు? మనమే, మన పాపములే. అందుకే మనము నీతిగా ఉండటానికి, మనము నీతిమంతులమై జీవించటానికి, మనం పరిశుద్ధులమై జీవించటానికి, మనం ఈ భూమి మీద ప్రభువుని నమ్ముకున్నా, ప్రభువుని కొనియాడుతున్నా, ప్రభువుని స్తుతిస్తున్నా, ప్రభువుని ఆరాధిస్తున్నా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా, ప్రభు సన్నిధిలో మూలుగుతూ ఉన్నా, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నా, ప్రభు సన్నిధిలో నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారము కలిగి మనం ముందుకు నడిపించబడుతూ ఉండగా కొందరినైనను అగ్నిలో నుంచి లాగినట్లు లాగాలని ప్రయత్నము చేస్తూ ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకముతో నింపబడుతూ ఉన్నప్పటికీ మనం అలా దీవించబడాలని, మనం అలా ఆశీర్వదించబడాలని ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన రక్త సంబంధులు మన కొరకు ఏమి చేయలేకపోయారు. మన తల్లిదండ్రులు మన కొరకు ఏమి చేయలేకపోయారు. భూమి మీద బ్రతుకుతున్న మనకి కావలసిన ఈ లోక సంబంధమైన అవసరతలు తీర్చగలిగారు, కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మీయతని మనకి ఎవరు అందించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన శాపముల నిమిత్తము తానే తన శరీరమును నలగొట్టుకొని
మన పాపములను మ్రాను మీద ఏం చేశాడంటే ఆయనే మోసుకున్నాడు. మన పాపముల నిమిత్తం మనం బలహీనమైపోవచ్చు. మనకున్న రోగం నిమిత్తం మనం బలహీనమైపోవచ్చు. వాటినన్నింటిని భరించటానికి, వాటన్నిటి నుంచి విడిపించటానికి ప్రభువైన యేసు క్రీస్తు ఆయన పొందిన గాయముల చేత మీరు ఏమవుతున్నారంటే స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతూ ఉన్నదంటే ఆరోగ్యము కలుగుతూ ఉన్నది, స్వస్థత కలుగుతూ ఉన్నది, ఆదరణ కలుగుతూ ఉన్నది, నెమ్మది కలుగుతూ ఉన్నది, సమాధానము కలుగుతూ ఉన్నది, స్వస్థత కలుగుతూ ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నా పాదలో కూడా నీ వాక్యము నాకు నెమ్మది ఇస్తుంది. నీ వాక్యం వెల్లడగు తోడనే వెలుగు కలుగుతూ ఉంది. ఒక మనుష్యుడు ఈ భూమి మీద చేయరాని తప్పిదము ఒకవేళ చేస్తే, ఆ తప్పిదమునకు అధికారులు తీసుకువెళ్ళి ఆ మనుష్యుణ్ణి గాఢాంధకారపు చీకటిలో ఒంటరిగా పెట్టి తన్ను బంధించారనుకోండి, ఆ శిక్షకు తగిన, ఆ పాపంకు తగిన శిక్ష వేశారనుకోండి. వింటున్నారా సంగమా? ఆ పాపంకు తగిన శిక్ష వేశారనుకోండి. అది ఎలాంటి శిక్ష అంటే 3 నెలలు కూడా బయట ప్రపంచం ఏమిటో తెలియదు. ఈ 3 నెలలు కూడా ఆ చీకటిలో ఉన్న ఆ వ్యక్తికి ప్లేటుతో ఆహారం ఇవ్వడమే తెలుసు, కానీ మనుష్యుల ముఖమేమిటో తెలియదు. అలాంటి కటిక చీకట్లో ఒకవేళ బంధించారనుకోండి, ఆ 3 నెలలు పోయిన తరువాత వెలుగు కనిపిస్తున్న మరొక సెల్లోకి తీసుకొచ్చారనుకోండి, ఆయనకేమనిపిస్తుంది? అమ్మయ్యా, నేను చేసిన పాపమునకు తగిన శిక్ష 3 నెలలు కూడా బయట ప్రపంచం ఏమిటో తెలియదు, బయట మనుషుల ముఖాలు ఏమిటో తెలియదు, మాట్లాడటం ఏమిటో తెలియదు. 3 నెలలు ఆ గాఢాంధకారపు చీకటిలో ఉన్నాను. 3 నెలలు పోయిన తర్వాత ప్రశాంతమైన జైల్లోకి మరొక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయనకి ఎలాగుంటుందంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అందుకే ఆయనలో జీవముండును, ఆ జీవము వెలుగై ఉండును. ఆ వెలుగట అనేక మందికి చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి ఏమవుతుందంటే ఆ వెలుగుని ఏం చేయలేకపోతుందట, గ్రహించలేకపోతూ ఉంది. అందుకే ఆ చీకటిలో ఉంటున్న ప్రజలు వెలుగులోకి రాలేకపోతూ ఉన్నారు. వెలుగులోకి అమ్మా కుర్చీలు గుద్దేస్తారు. ఆ చీకటిలో ఉంటున్న ప్రజలు, ఆ పట్టిన దురాత్మలు వారిని ఎక్కడికి రానివ్వకపోతున్నాయంటే, వెలుగులోకి రానివ్వకుండా వారిని ఏం చేస్తూ ఉన్నాయంటే ఆటంకపరుస్తూ ఉన్నది. కానీ ప్రభు ఎంత ఘోర పాపినైనప్పటికీ కూడా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక, యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకును నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒకేసారి శ్రమపడెను. దేవునికి స్తోత్రం. మనం ఎలాంటి వారమాట? అనీతిమంతుల కొరకు. మనలో ఏమాత్రమును కూడా నీతి అనేది లేదు, మనలో ఏమాత్రం భక్తి అనేది లేదు,
మనలో ఏమాత్రం భయం అనేది, భయంతో కూడిన భక్తి లేదు. మనలో ఏమాత్రం పరిశుద్ధత లేదు. అందుకే దేవుని వాక్యం చెబుతూ ఉంది, మొదట ఆయన రాజ్యమును నీతిని నువ్వు వెతుకు, అప్పుడు నీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. మనమేం వెతుకుతాం? ముందు మన ఇంట్లోనే వెతుకుతాం, మన కోసం వెతుకుతాం, మన పిల్లల కోసం వెతుకుతాం. దేవుడు మొదట ఏం వెతకమంటున్నాడు? మొదట నా రాజ్యమును వెతుకు. రెండవది ఏంటంటే నీతిని వెతుకు, అప్పుడు నీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయట. మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలట. రెండవది ఏం చేయాలంటే దేవుని నీతిని వెతకాలట. అప్పుడు అవన్నీ, అవన్నీ నీకేం కావలసి ఉన్నావో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడట. అందుకు అనీతిమంతులమైన మనలను చూసారా, అనగా మనలను ఎక్కడికి తీసుకురావాలట? దేవుని యొద్దకు తీసుకురావటానికి. అనీతిమంతుల కొరకును చూసారా, అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరం విషయంలో ఏమయ్యాడంటే చంపబడ్డాడు. అందుకే పాపం విషయంలో మానవుడు ఏమవ్వాలంటే చచ్చిపోవాలి. పాపం విషయంలో చచ్చిపోవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు అనీతిమంతులమైన మన కోసము శరీర విషయంలో ఏం చేశాడంటే ఆయన చనిపోయాడు. దేవుని దగ్గరికి మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు యేసు శరీర విషయంలో ఏమైపోయాడట? చనిపోయాడు. ఆత్మ విషయంలో ఏమై ఉన్నాడంటే బ్రతికి ఉన్నాడు. పాపముల విషయంలో ఒకేసారి ఆ కలువరి సిలువలో ఏం పడ్డాడు? ఆయన శ్రమ పడ్డాడు. ఒక్కసారే. ఎందుకంటే అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా చేయటానికి, పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయటానికి, బీదలనైన మనలను ధనవంతులుగా చేయటానికి, దరిద్రులైన మనలను పెంట కుప్ప మీద నుంచి దరిద్రులైన మనలను పైకి లేవనెత్తటానికి, తృణీకరించబడిన వారి మనలను అనేక మందిలో ఆశీర్వదించబడటానికి, అవమానించబడి నిందించబడిన వారిని మనలను అనేక ఎదుట తన నామాన్ని మహింపరుచుకోవటానికి, మనల్ని గొప్ప చేయటానికి ప్రభు శరీర విషయంలో ఆయన చనిపోయాడు. ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పాపం విషయంలో మానవుడు కూడా ఏమైపోవాలంటే చనిపోవాలి. అనీతిమంతులమైన మనల కోసము నీతిమంతుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకేసారి ప్రభు అయిన యేసు క్రీస్తు ఏం పడ్డాడంటే శ్రమ పడెను. దేవునికి స్తోత్రం. మన పిల్లలు మన ఎదుట శ్రమ పడుతూ ఉంటే ఓర్చుకోలేని, చూడలేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలువరి సిలువలో శ్రమ పడటం ఎందుకు పడ్డాడు అంటే 53వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 53:10వ వచనం. అతడును నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తాను అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్యవంతుడగు. యెహోవా ఉద్దేశము. దేవునికి స్తోత్రం.
అతని వలన ఏమవుతుందట? సఫలము. ఎవరు అతను? ప్రభువైన యేసు క్రీస్తు వలన దేవుని యొక్క ఉద్దేశములు ఏమవ్వాలంటే సఫలము కావాలి. అందుకే ప్రభువైన దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ఏం చేశాడంటే నలగగొట్టుటకు ప్రభువే, ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఏమయ్యాడంటే ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. చూసారా? తల్లిదండ్రులు ఉద్దేశములు ఎవరి వలన సఫలం కావాలి? వారు కంటున్న పిల్లల వలన తల్లిదండ్రుల ఉద్దేశాలు ఏమవ్వాలి? సఫలము కావాలి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వలన ఆయన ఉద్దేశాలు ఏమయ్యావట? సఫలమయ్యాయి. అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తుని నలగగొట్టుటకు, శ్రమ పెట్టుటకు ఆయన ఏమయ్యాడట? ఇష్టమాయను. ఈరోజు మన పిల్లలు మన ముందు ఉంటున్నప్పుడు వారు నలగగొట్టకపోతే, వారు ఒళ్ళు వంచకపోతే, వారు విధేయులు కాకపోతే, వారు దేవునికి దగ్గర ప్రార్థన చేయకపోతే, విజ్ఞాపన చేయకపోతే, వారికి మారు మనసును గురించి, రక్షణ గురించి, బాప్తిస్మను గురించి, రాబోయే యుగముల గురించి వారికి అర్థం కానే కాదు. అందుకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఏం చేశాడంటే నలగొట్టాడు. తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఏంటవి? ఆ యొక్క కోరికలు ఏమవ్వాలట? సఫలము కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన శరీర విషయంలో చనిపోయాడు కనుక మానవులమైన మనము, ఆయన బిడ్డలమైన మనము పాపం విషయంలో మనం ఏమైపోవాలి? చనిపోవాలి. ఆత్మ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమయ్యాడంటే ఆయన బ్రతికింపబడ్డాడు. అందుకు ఆత్మతో నడిపించబడాలి. మనం ఆత్మలో మనం మూలగాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి, మనస్సులో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. చేస్తున్నావా ప్రార్థన? ఏదో ఆదివారం చర్చికి వస్తూ ఉన్నాను, శుక్రవారం చర్చికి వస్తూ ఉన్నాను, శనివారం చర్చికి వస్తూ ఉన్నాను, మంగళవారం చర్చికి వస్తున్నాను. చర్చికి అందరూ వస్తారు, కానీ ప్రార్థన అందరూ చేయాలి. ప్రార్థన చేయాలి నీ కుటుంబం కోసం. నీ భారాన్ని మోసిన ప్రభు సన్నిధిలో నీ భారం తొలగిపోవాలంటే, నీ సమస్యల నుంచి విడుదల కావాలంటే, నీ కుటుంబము ఆశీర్వదింపబడాలంటే, నీ సంతతి మీద ఆత్మ కుమ్మరించబడాలంటే, ప్రభు యొక్క రాజ్యమునకు నువ్వు వారసుడు కావాలంటే, ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు ఒక్కసారి ఆయన ఏమయ్యాడంటే శ్రమ పడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం కూడా చూద్దాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొను యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. చూసారా? క్రీస్తు కూడా ఏంటట? అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉండు వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడట? రక్షణ ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఆ రక్షణ నిమిత్తము పాపము లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీద ఏమవుతాడట? ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కలువరి గిరిలో సిలువదారి అయి
వ్రేలాడితివా నా యేసయ్యా, కలువరి గిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు పొట్టును నా కొరకై ధారవోసి, ఆఖరి రక్తపు పొట్టును నా కొరకై ధారవోసి. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. హల్లెలూయా. అందుకు తన మరణానికి కారణము మన పాపములే. అందుకు పాపికి బదులుగా మారిన క్రీస్తు. అందుకు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయన మన కోసం ఏమైపోయాడంట? పాపముగా చేసింది. రెండవది, అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి ప్రభు ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు. మూడవది, క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అందుకు మ్రాను మీద వేలాబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని, ఆ శాపము నుంచి ప్రభు విడిపించాలని మన మీద ఉన్న శాపము ఆయన మీదకే వెళ్ళిపోయింది. నాలుగవది, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఏమనుభవించాడట? మరణము అనుభవించాడు. నాలుగవది, మన పాపముల విషయమై మనం ఏమైపోవాలంటే చనిపోవాలి. ఆయనే తన శరీరమందు మన పాపములను ఏం చేశాడట? మ్రాను మీద మోసి ఉన్నాడు. నెక్స్ట్, దేవుని యొద్దకు తెచ్చుటకు అనైతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఆయన ఏమైపోయాడంటే చంపబడ్డాడు. ఆత్మ విషయములో ఆయన బ్రతికింపబడ్డాడు. అందుకు పాపముల విషయంలో ప్రభు ఏం చేశాడంటే ఒకేసారి ఏం పొందాడు? శ్రమ పడ్డాడు.
నెక్స్ట్, అనేకులు పాపమును భరించుచు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పాపం విషయంలో మనం ఏం చేయాలంటే చనిపోవాలి. నీతి విషయంలో మనం జీవించాలని అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనట ప్రభు మన పాపమని ఆ మ్రాను మీద ఆయన మోసాడు. అందుకే తన మరణానికి కారణము ఎవరు అంటే మనం చేసిన పాపములే. అందుకు పాపికి బదులుగా మారిన ప్రభువైన యేసుక్రీస్తు, పాపి పొందవలసిన శిక్షను, పాపి మరణము కాకూడదని, పాపి పరిశుద్ధుడు కావాలని ప్రభువైన యేసుక్రీస్తే మన పాపమును, మన దోషమును, మన శాపమును మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన శ్రమపడ్డాడు. ఒకేసారి ఆయన ఆ గవినిలో శ్రమపడ్డాడు. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకై, వారి రక్షణ కొరకై నిమిత్తం పాపము లేకుండా మరలా ఎవరైతే ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, సిద్ధపడి ఉన్నారో, వారి నిమిత్తం ప్రభు మరలా రెండవసారి భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. రెండవసారి భూమి మీదకి రాబోతూ ఉన్నప్పుడు భూమి మీద ఉంటున్న ప్రజలమైన క్రైస్తవులమైన మనం ఏం చేయాలంటే సిద్ధపడి అనుదినము కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టి ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారముగా, ఆరాధన చేసేవారముగా, విజ్ఞాపన చేసేవారముగా, మొర్ర పెట్టేవారముగా, కన్నీరు కార్చేవాడుగా, నశించిపోతున్న ఆత్మలు రక్షణలోకి నడిపించబడినట్లుగా, భూప్రపంచం మీద జరుగుతున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలపరచబడినట్లు, ప్రజలకి క్షేమకరమైన వాతావరణమును కలుగునట్లు, ప్రజలు మారు మనసు పొంది రక్షణలోకి నడిపించబడినట్లు, ప్రజలు దేవుని నీతి అగునట్లు వారి పాపములన్నీ ప్రభువైన యేసుక్రీస్తే భరించుటకు ఆయన మరలా ఆయన పాపము లేనివాడుగా ఈ రెండవసారి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. కనుక సిద్ధపడి సంఘం ఏం చేయాలంటే శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థించి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ నీవుంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. ప్రభువా, నీ కృప మాకు తోడై ఉంచి సహాయం చేసి నడిపించిన విధానము కొరకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. మనమందరం